గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఈ వీడియోలో ఓపెన్ టెక్స్ట్ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ శాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన ఈ ప్లేలిస్ట్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఎల్టే మైంట్రీ, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, డిబిఎస్ బ్యాంకు, తర్వాత ఓపెన్ టెక్స్ట్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ రోజు మనం వీడియోలో ఓపెన్ టెక్స్ట్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రీసెంట్గా ఆప్టమ్ కంపెనీ, రియల్ పేజ్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం రీసెంట్ వీడియోస్లో. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఓపెన్ టెక్స్ట్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏ కంపెనీకైనా మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు తెలిస్తే దాని ప్రకారం మీరు ప్లాన్గా ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కంపెనీ టు కంపెనీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతూ ఉంటుంది. ఓకేనా? సో టీసీఎస్లో ప్రిపేర్ కావాలంటే అర్థమెటిక్ బాగా వచ్చి ఉండాలి, ఇన్ఫోస్లో సెలెక్ట్ కావాలంటే వర్బల్ బాగా వచ్చి ఉండాలి, కాగ్నిజెంట్లో సెలెక్ట్ కావాలంటే టెక్నికల్ బాగా వచ్చి ఉండాలి, విప్రోలో బాగా ఉండాలి, కోడింగ్ బాగా వచ్చి ఉండాలి. ఇలా కంపెనీ టు కంపెనీ ప్యాటర్న్ మారుతుంటుంది, దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతుంటుంది. అందుకనే మా ప్లేలిస్ట్లో నియర్లీ 50+ సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, వాటి యొక్క ప్యాకేజ్, రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీకు ఆ కంపెనీకి అవుతుంది. అయితే మీరు ఫస్ట్ స్లైడ్కి వచ్చేసరికి మీరు ఏ కంపెనీకి వెళ్ళేటప్పుడైనా సరే, సపోజ్ 1 వీక్లో మీకు కాలేజ్కి ఒక కంపెనీ విజిట్ చేస్తుందంటే ఫస్ట్ ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఆ కంపెనీ గురించి మీకు హెచ్ఆర్లు అడుగుతారు. మీరు కూడా మీ కాలేజ్కి ఏదైనా కంపెనీ వస్తే ఫస్ట్ ఉండేది ఏంటిదని తెలుసా? ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఉంటుంది. ఓకేనా? సో ప్రీ ప్లేస్మెంట్ టాక్ జాగ్రత్తగా వినాలి. ప్రీ ప్లేస్మెంట్ టాక్లో ఏమైతే మీకు చెప్తారో అది ఇంటర్వ్యూలో అడుగుతారు. అందుకనే మీరు ఏ కంపెనీకి వెళ్ళేటప్పుడైనా సరే ఆ కంపెనీ తెలుసుకోండి. సో ఈ కంపెనీకి వస్తే, ఈ కంపెనీ 1991లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకేనా? 100+ కంట్రీస్లో ఇలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ 1991లో స్టార్ట్ చేశారు. వీళ్ళకి 100+ కంట్రీస్లో ఇలా సర్వీసెస్ ఉన్నాయి. ఇలా ఎంప్లాయీ కౌంట్ 20,000+ మెంబర్స్. వీళ్ళు మెయిన్గా డాక్యుమెంట్స్, డేటా, ఈమెయిల్స్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్కి ప్రొవైడ్ చేస్తారు కంపెనీస్కి. ఓకేనా? సో వీళ్ళకి యూనిక్ సెలెక్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఇది ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ ఓపెన్ టెక్స్ట్ ప్రొవైడ్ చేసిందంటే ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక కీ పాయింట్ ఉంటుంది. ఓపెన్ టెక్స్ట్ కొన్న కీ పాయింట్ ఈఐఎం, ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మెయిన్ కంపెనీస్కి ఏం చేస్తారంటే, కంపెనీస్కి ఈమెయిల్స్, డాక్యుమెంట్స్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మెయిన్ హెల్త్ కేర్, బ్యాంకింగ్, గవర్నమెంట్, ఇది వాళ్ళది కంపెనీ. సో సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ 1991 స్టార్ట్ చేసిండ్రు. ఓకేనా? హెడ్ ఆఫీస్ కెనడాలో. వీళ్ళకి 100+ కంట్రీస్లో సర్వీసెస్ ఉన్నాయి. 20,000+ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ దగ్గర. వీళ్ళ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఏఐ, క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. వీళ్ళు కంపెనీస్కి ఏం చేస్తారంటే డాక్యుమెంటేషన్ మెయింటెనెన్స్, ఈమెయిల్స్, తర్వాత సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. వీళ్ళ మెయిన్ కోర్ ఏరియా హెల్త్ కేర్, బ్యాంకింగ్, గవర్నమెంట్ సెక్టార్స్లో. ఇది కంపెనీ గురించి. సో ఇది కెనడియన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చారు అడుగుతారు. తర్వాత ఇలా మెయిన్ సర్వీస్ ఏంటంటే క్లౌడ్, ఏఐ, అనలిటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇది మెయిన్ ఏంటంటే గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్. ఓకేనా? ఎంపవరింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీస్ విత్ ఏఐ డ్రివెన్ ఇన్సైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ. సో క్యాంపస్ హైరింగ్ ఇది డిఫరెంట్ కాలేజ్కి విజిట్ చేస్తుంది, డిఫరెంట్ రోల్స్కి. ఓకేనా? సో మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేస్తుంది, ఐటీ సాఫ్ట్వేర్ రోల్స్. ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. కాంపిటీషన్ కొంచెం హైలో ఉంటుంది. ఓకేనా? అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్? ఓపెన్ టెక్స్ట్కి బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, మినిమం కట్ ఆఫ్ 60+ ఉంటుంది. ఓకేనా? బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. కొన్ని కంపెనీస్ 1-2 బ్యాక్లాగ్స్ అలౌ చేస్తే, వీళ్ళు మటుకు మీరు జాయిన్ అయ్యడానికి 0 బ్యాక్లాగ్స్ ఉండాలి. వీళ్ళకి కోడింగ్ స్కిల్స్ ఉండాలి, ఊప్స్, డిబిఎంఎస్ బేసిక్స్ వచ్చి ఉండాలి. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నాట్ ఓన్లీ ఓపెన్ టెక్స్ట్, మీరు ఫ్యూచర్లో ఏ కంపెనీకి అటెండ్ అయినా సరే, అది ఆఫ్ క్యాంపస్ కావచ్చు, ఆన్ క్యాంపస్ కావచ్చు, ఫస్ట్ ఆ డ్రైవ్కి మీరు అప్లై చేయాలి. నేను చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ డ్రైవ్ అయినా సరే ఒక 15 days టైం ఉందంటే 1-2 daysలో కంప్లీట్ చేసుకోండి. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా మిస్టేక్ జరిగినా సరే, సపోజ్ ఈరోజు లాస్ట్ డే, ఏదైనా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఉండదు. గవర్నమెంట్ జాబ్స్ లాగా ఫస్ట్ లాస్ట్ డేట్ కొంచెం నెక్స్ట్ మళ్ళీ 1 week పోస్ట్ పోన్ చేయరు సాఫ్ట్వేర్ కంపెనీస్. ఎండ్ డేట్ అంటే కంపల్సరీ ఎండ్ డేటే ఉంటుంది. సో మీకు లాస్ట్ డేట్ ఏదైనా అప్లై చేసే ప్రాబ్లం వస్తే మీ ప్లేస్మెంట్
ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ మీ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ కానీ ఎలాంటి హెల్ప్ చేయలేరు. అదే మీరు ఫస్ట్ 2-3 డేస్ అప్లై చేశారనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు రెక్టిఫై ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఎనీ కంపెనీ ఒక డేట్ ఇచ్చినదంటే 15 డేస్ టైం ఉంటే ఫస్ట్ 2-3 డేస్లోనే అప్లై చేయండి. సో దట్ ఎనీ మిస్టేక్స్ మీరు చేసింది దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత కోడింగ్ స్కిల్స్ ఉన్నా సరే అప్లై చేయకపోతే మీరు ఎలిజిబిలిటీ కాదు. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత CGPA ఉన్నా. అందుకనే ఎనీ ఫస్ట్ జాబ్ రావాలంటే అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లై చేయడం. ఆ అప్లై చేసే ప్రాసెస్ అనేది నీట్గా చేస్తే రిమైనింగ్ స్టెప్స్ ఈజీగా వెళ్తారు. అందుకనే అప్లై చేసేటప్పుడు మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చే 1-2-3 డేస్లో అప్లై చేయండి. ఇది రిక్వెస్ట్. అప్లై చేసిన తర్వాత మీకు లింక్ వస్తుంది, అది ఆన్లైన్ టెస్ట్. ఇందులో యాప్టిట్యూడ్ ఉంటుంది ప్లస్ కోడింగ్ ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎనీ కంపెనీ 70% ఆఫ్ ద ఎలిమినేషన్ ఇన్ రిటన్ టెస్ట్లో ఉంటుంది. అంటే ఒక 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఒక 30 మెంబర్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఆ 30 మెంబర్స్ మీరు ఉండగలిగితే అది ఓపెన్ టెక్స్ట్ కావచ్చు, DBS కావచ్చు, ఆప్టమ్ కావచ్చు, రియల్ పేజ్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే రిటన్ టెస్ట్ క్వాలిఫై కావాలని ట్రై చేయండి. రిటన్ టెస్ట్లో ఏముంటుందంటే యాప్టిట్యూడ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్లో క్వాలిఫై కావాలంటే విత్ ఇన్ టైంలో చేయగలగాలి. కోడింగ్ అయితే లాజిక్స్ బాగా తెలిసి ఉండాలి. సో మీకు మంచి కోడింగ్ గ్రిప్ ఉంటే ప్రజెంట్ ఎక్కువ ప్యాకేజ్లు ఉంటాయి. అందరికీ జాబ్ వస్తుంది, కానీ ప్యాకేజ్ ఇంపార్టెంట్. ఆ ప్యాకేజ్ రావాలంటే మీకు కోడింగ్ స్కిల్స్ బాగుండాలి. వన్స్ మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినారంటే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ 1-3 రౌండ్స్ ఉంటాయి. తర్వాత HR ఇంటర్వ్యూ ఉంటుంది, ఆఫర్ ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ అసెస్మెంట్లు ఏముంటాయి, ఫస్ట్ రిటన్ టెస్ట్లు ఏముంటాయి అంటే యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి ఒక 25-30 టాపిక్స్ ఉంటాయి. ఆ 25-30 టాపిక్స్ సంబంధించిన షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎవరైతే 27 బ్యాచ్ పాస్ అవుట్ అవుతారో ఫస్ట్ ఆ 30 టాపిక్స్ యొక్క షార్ట్ కట్స్ మా యూట్యూబ్ ఛానల్లో వినండి. సో దట్ మీకు ప్రతి టాపిక్కి షార్ట్ కట్స్ తెలుస్తాయి. నెక్స్ట్ లెవెల్లో ఆ కంపెనీకి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎనీ కంపెనీకి అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆ షార్ట్ కట్స్ మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తారు. అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై కావాలంటే విత్ ఇన్ టైంలో చేయగలగాలి. విత్ ఇన్ టైంలో చేయగలగాలంటే మీకు లాజిక్ తెలిసి ఉండాలి. ఓకేనా. ఆ లాజిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత వర్బల్ మెయిన్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై రీడింగ్ కాంప్రిహెన్షన్లో. సో ఈ వర్బల్ కూడా 10-12 సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటనిమ్స్, సినోనిమ్స్, పారాజంపుల్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఇలా ఒక 10-12 టాపిక్స్ ఉంటాయి. ఆ 10-12 టాపిక్స్ మీద మీకు గ్రిప్ వస్తే ఎన్ని కంపెనీ మెయిన్ ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, యాక్సెంచర్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్లో మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. TCS. తర్వాత 1-2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం కోడింగ్ టఫ్ ఉంటుంది, ఎందుకంటే ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఇది క్వాలిఫై కావాలంటే మీకు DS డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కోర్ జావా వీటి మీద బాగా గ్రిప్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ అంటే కోర్ జావా, నాట్ ఓన్లీ ఓపెన్ టెక్స్ట్, ఎనీ కంపెనీకి ఇది మినిమం. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన ఫస్ట్ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ కావాలంటే ప్రాజెక్ట్ ప్రిపేర్ కావాలి. మెయిన్ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, DBMS, ఇందులో SQL ఇంపార్టెంట్, ప్రోగ్రామింగ్ బాగా వచ్చి ఉండాలి, కోడింగ్ లాజిక్. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మీరు ఇంటర్వ్యూ కూడా 1-2 ప్రోగ్రామ్స్ ఇచ్చి వాటికి లాజిక్స్ రాయమంటారు. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దీని గురించి రెడీ ఉండండి. నాట్ ఓన్లీ ఊప్స్, DBMS అని థియరీ అడగకుండా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి కోడింగ్ కూడా రాయమనే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు దాని గురించి ప్రిపేర్ అయ్యాలండి. తర్వాత ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ చాలా నీట్గా చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది మీరు చేసింది. సో మీరు చేసిన దాని మీద మీ గ్రిప్ ఉండాలంటే టెక్నికల్ ఇంటర్వ్యూలో ఆ HR అనే వ్యక్తి ఎలాంటి క్వశ్చన్స్ అడిగిన ప్రాజెక్ట్ మీద మీరు ఫాస్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో దట్ మీ మీద ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇతను ప్రాజెక్ట్ ఓన్ చేసిండు, సో ఇతను గ్రిప్ ఉందని చెప్పి. సో దట్ మీకు ఎనీ కంపెనీ ఇంటర్వ్యూ TRకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ గురించి బాగా చదువుకుని వెళ్ళాలి, నాట్ ఓన్లీ ఓపెన్ టెక్స్ట్. తర్వాత HR ఇంటర్వ్యూ, నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు HRలో చూసేది ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఒక 45 seconds to 1 minute మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెక్ట్గా చెప్పగలిగితే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏమైతే మీరు చెప్తారో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ కొన్ని ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 60% ఒక 7 CGPA ఉండాలి, ఇంటర్మీడియట్లో ఇన్ మార్క్స్ ఉండాలి, ఇది ఉండేది. అందరిని ఎలిజిబుల్ చేసేవాళ్ళు. సపోజ్ ఒక కాలేజ్లో 1000 మెంబర్స్ ఉంటే 18 మెంబర్స్ ఎలిజిబుల్ అయితే వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్మార్ట్గా ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటారు. సో దట్ రెజ్యూమ్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అందుకనే
రెజ్యూమేలో ఉండే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీకు ప్రాబ్లం ఏంటంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రెజ్యూమ్లో ఉన్న పాయింట్స్ మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మీరు సెలెక్ట్ అవుతారు. లేదా మీరు రెజ్యూమ్లో ఉన్న దానికి మీకు దాని మీద గ్రిప్ లేదు. సపోజ్ మీకు అడాప్టబిలిటీ అనే స్కిల్ ఉంది, కానీ మీరు కాదు అనుకోండి, జాబ్ ఇవ్వరు. మీరు కాన్ఫిడెన్స్ లేరనుకోండి, జాబ్ ఇవ్వరు. తర్వాత మీకు టైం మేనేజ్మెంట్ ఉంది కానీ రెజ్యూమ్లో ఉందనుకోండి, మీకు లేదనుకోండి, జాబ్ ఇవ్వరు. అంటే రెజ్యూమ్లో రాసే ప్రతి వర్డ్ మీరు ప్రూవ్ చేసుకోగలాలి. అందుకనే రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసే ప్రతి పాయింట్, మీరు ఒక ఇంటర్న్షిప్ చేసిండ్రు, రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసిండ్రు, ఆ ఇంటర్న్షిప్ మీద మీరు క్లియర్గా ఆ హెచ్ఆర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదు మీకు ఒకవేళ మీరు దాని మీద గ్రిప్ లేదనుకోండి, రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయకండి. కానీ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. అందుకనే రెజ్యూమ్లో రాసే ప్రతి వర్డ్ చాలా జాగ్రత్త చదువుకుని వెళ్ళండి. ఇంకోటి, చాలామంది రెజ్యూమ్ చదువుకుని వెళ్ళరు, కానీ 2-3 టైమ్స్ మనం ఏం రాసినాం స్కిల్స్, కొంతమంది డిబిఎంఎస్ రాసింటారు, స్పాట్లో ఒక క్వైరీ ఇచ్చి దానికి ఎస్క్యూఎల్ క్వైరీ రాయమంటాడు. తర్వాత మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ పెట్టి ఉండొచ్చు, దాంట్లో టీసీపీ ప్రోటోకాల్స్, లేయర్స్, అప్లికేషన్, ఫిజికల్, ఇది మీకు గ్రిప్ ఉండాలి. లేకపోతే కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయకండి. ఒకవేళ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసినామంటే దాని మీద ఒక థరో నాలెడ్జ్ ఉండాలి. అందుకనే రెజ్యూమ్లో ఏం పెట్టాలని మీ ఇష్టం, కానీ రెజ్యూమ్లో వన్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత దాని మీద మీకు గ్రిప్ లేకపోతే మీరే మీ చేతులారా ఆ ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు. అందుకనే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వై ఓపెన్ టెక్స్ట్? నాట్ ఓన్లీ వై ఓపెన్ టెక్స్ట్. రియల్ పేజ్ అనే కంపెనీకి వెళ్తుండ్రు, వై రియల్ పేజ్? డిబిఎస్ అనే కంపెనీకి వెళ్తుండ్రు, వై డిబిఎస్? ఇది కామన్ క్వశ్చన్. సో ఇది కూడా బాగా చదువుకుని వెళ్ళండి. వై ఓపెన్ టెక్స్ట్? మీ స్ట్రెంత్, వీక్నెస్. ఇంకోటి, వీక్నెస్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే అది మీ వీక్నెస్ అయి ఉండకూడదు, దాన్ని కూడా మీరు పాజిటివ్ చెప్పగలగాలి. తర్వాత రోల్స్ ఆఫర్డ్, డిఫరెంట్ రోల్స్. నేను చెప్పాను కదా, ఒకప్పుడు 3.6 lakhs ప్యాకేజీ ప్రతి స్టూడెంట్కి అదే ఉండేది, లేదా 6 lakhs ప్యాకేజీ. సో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా ఇంతకుముందు 3.6 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేసేది. తర్వాత స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 79 lakhs ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు 12-15 lakhs కూడా ఆఫర్ చేస్తుంది. అంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళని రిటైన్ చేయడానికి, అంటే రిక్రూట్ చేసుకున్న తర్వాత వేరే కంపెనీస్కి వెళ్ళటము, వేరే ప్యాకేజ్కి వెళ్ళటం, అలా చేయకుండా అదే కంపెనీలో లాంగ్ టర్మ్ ఉండాలంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ రోల్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ ప్యాకేజ్. ఈ రోల్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్టింగ్ ఇంజనీరింగ్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, అసోసియేట్ కన్సల్టెంట్స్, డిఫరెంట్ రోల్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటాయి. సో వీళ్ళకి ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే మినిమం చెప్పాలంటే 8 lakhs to 12 lakhs, సమ్ టైమ్స్ 15 lakhs కూడా. ఒక 1 year బ్యాక్ డిఫరెంట్ కాలేజెస్లో 15 lakhs కూడా ఆఫర్ చేసింది. వీళ్ళు ఇంటర్న్షిప్స్ ఇస్తారు 15,000 to 25,000. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కంపెనీస్లో 50% ఆఫ్ ద కంపెనీస్ డైరెక్ట్ ఆఫర్ ఇవ్వకుండా ఇంటర్న్షిప్ ఛార్జ్ ఇస్తున్నాయి, దానిలో స్టైఫండ్ ఇస్తూ. సో దట్ ఇంటర్న్షిప్లు మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఫుల్ టైం అవుతుంది. అందుకనే ఇంటర్న్షిప్స్ ఇచ్చే ఏ కంపెనీ కూడా మీరు వదిలిపెట్టుకోకండి. సో దట్ ఇంటర్న్షిప్ స్టైఫండ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ వరస్ట్ కేసులో మీకు బాగా పర్ఫార్మెన్స్ ఉంది, కంపెనీకి ఒక ప్రాజెక్ట్ డ్రాప్ అయింది, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఫుల్ టైం కాకపోయినా ఒక ఆపర్చునిటీ మిస్ అయినా సరే దాని మీనింగ్ మీకు నాలెడ్జ్ లేదని కాదు, ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయి ఉండొచ్చు. సపోజ్ కొన్ని కంపెనీస్ మీరు చూడండి, 1 year ముందే రిక్రూట్మెంట్ చేసుకుంటే ఒక 15,000 రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యి ఏంటంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు, మధ్యలో డ్రాప్ అయి ఉండొచ్చు. అలానే ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళారు, మీ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు, కానీ మీరు ఫుల్ టైం కాలేదంటే ఆ కంపెనీకి ఆ టైంలో ప్రాజెక్ట్ ఉండకపోయి ఉండొచ్చు. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇంటర్న్ చేసిన ఎక్స్పీరియన్స్ వేరే కంపెనీ కూడా యూజ్ అవుతుంది. అందుకనే ఎనీ కంపెనీ ఇంటర్న్షిప్ ఇస్తుందంటే జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ వస్తుంది ప్లస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ ఫస్ట్ 15,000 to 25,000 స్టైఫండ్ ఇస్తూ ఇంటర్న్షిప్ ఇస్తుంది. తర్వాత ఫుల్ టైం ఆఫర్ అయితే 15 lakhs కూడా. అంటే ఇది మినిమం 6 lakhs ఉంది, ఇది రోల్స్ బేస్ చేసుకుని, హైయెస్ట్ 15 lakhs కూడా. ప్యాకేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగుండాలి. ఓకేనా? అసలు ఏం స్కిల్స్ ఉండాలి మాకు ఈ 15 lakhs ప్యాకేజ్ రావాలంటే? జావా, పైథాన్ బాగొచ్చి ఉండాలి, ఇది రిటన్ టెస్ట్కి. డిబిఎంఎస్ కాన్సెప్ట్ బాగొచ్చి ఉండాలి టెక్నికల్ ఇంటర్వ్యూకి. డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి మీకు ఉండగలిగితే నాట్ ఓన్లీ ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ 2027లో పాస్ అయ్యే వాళ్ళు కానీ 2028లో పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ అయ్యేవాళ్ళు కానీ మీకు మంచి ప్యాకేజ్ రావాలన్నా, మంచి జాబ్ రావాలన్నా యాప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, డిబిఎంఎస్, ఊప్స్, కంపెనీ నెట్వర్క్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, వీటి మీద మంచి గ్రిప్ ఉంటే మీ యొక్క టాలెంట్ని బట్టి కంపెనీ మారొచ్చు, కానీ బెస్ట్ ప్యాకేజ్తో మీరు పాస్ అవుట్ అవుతారు, అదైతే షూర్. ఓకేనా? కన్క్లూజన్, ఇది మెయిన్గా ఓపెన్ టెక్స్ట్ గురించి చెప్పాలంటే స్ట్రాంగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ,
గుడ్ ఫర్ సాఫ్ట్వేర్ కెరీర్ గ్రోత్, ఎక్సలెంట్ ఎక్స్పోజర్ టు గ్లోబల్ ఎంటర్ప్రైజ్ స్కేలర్ టెక్నాలజీ. ఎందుకంటే వీళ్ళకి 100+ కంట్రీస్లో ఇలా ఉంది, ప్లస్ వీళ్ళు ఎవాల్యుయేట్ అవుతుండ్రు, అంటే ఏఏ సైడ్ కూడా వస్తుండ్రు, ప్లస్ వీళ్ళ యొక్క సర్వీసెస్ ప్రతి కంపెనీకి కావాలి. అందుకని ఈ కంపెనీ గ్రోత్ బాగుంటుంది. ఇది మంచి అవకాశం. ఇది ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ. ఇలా దాదాపు నియర్లీ 25 కంపెనీస్ యొక్క ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, యాక్సెంచర్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, ఎల్టీఎంఎంట్రీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆప్టమో, రియల్ పేజీ, డిబిఎంఎస్, ఎల్టీఎంఎంట్రీ, ఇలా 20+ కంపెనీస్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇలా 50+ కంపెనీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదిలో మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే మనిషికి ప్యాటర్న్ తెలిసిందో దాని ప్రకారం ప్రిపేర్ అయితే తను సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా మీ సర్కిల్ అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక వ్యక్తి ఎప్పుడు చదువుతుంటాడు కానీ తను సెలెక్ట్ కాడు, ఎందుకంటే తను జనరల్ సర్వీస్ చదువుతుంటాడు. మీరు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా హై ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళు 40 lakhs 50 lakhs వచ్చిన ఒక కామన్ క్వాలిటీ ఏముంటుందంటే వాళ్ళని కంపెనీ బట్టి ప్రిపేర్ కారు, కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. అంటే సపోజ్ వాళ్ళకి అమెజాన్ వచ్చినా మైక్రోసాఫ్ట్ ఏది వచ్చినా సరే వాళ్ళ ప్రిపరేషన్ సేమ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక టిప్స్ చెప్పాను, ఏంటంటే ఒక డైలీ 10 to 20 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, డైలీ 2 to 3 కోడింగ్ క్వశ్చన్స్. ప్లాట్ఫామ్ ఏంటంటే హ్యాకర్ ర్యాంకు, లీడ్ కోడ్, దాంట్లో మీ ప్రోగ్రామింగ్. తర్వాత డైలీ 30 minutes టెక్నికల్ రౌండ్కి, డైలీ ఒక 10 minutes హెచ్ఆర్ రౌండ్కి. 30 minutes ఏమో టెక్నికల్ ఇంటర్వ్యూకి, 10 minutes ఏమో హెచ్ఆర్ ఇంటర్వ్యూకి, ఒక 10 to 20 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, డైలీ 2 to 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, లీడ్ కోడ్లో కానీ హ్యాకర్ ర్యాంకులు కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అది కంపెనీ ఏదైనా సరే బెస్ట్ ప్యాకేజ్ తోటి మీరు పాస్ అవుట్ అవుతారు. ఓకేనా? సో ఇలా మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.